విజయనగరం జిల్లా బొబ్బిల్లో నివాసముంటున్న బుద్దాన గౌరీ కొన్ని రోజుల క్రితం భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలతో బట్టల షాప్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. తన పిల్లలకి తల్లికి వందనం 13,000 రూపాయలు గౌరీ అకౌంట్ లో పడలేదని అధికారులను ప్రశ్నించింది. తన ఆధార్ నెంబర్తో 4 కరెంటు మీటర్లు ఉన్నాయని చెప్పడంతో ఆ మహిళ విద్యుత్ అధికారులను సంప్రదించింది. ఆమె ఆధార్ పై 4 మీటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఒకటి ఆమె పేరుపై ఉందని, మరో 3 మీటర్లు ఇతరులకు చెందినవిగా నిర్ధారించారు. ఇదే విషయాన్ని సచివాలయం సిబ్బందికి మహిళ తెలియపరిచింది. రెండో విడతలో తల్లికి వందనం వస్తుందని అధికారులు భరోసా ఇచ్చారు. తల్లికి వందనం పడలేదు. కింది సంవత్సరం అంత ముందు పడింది. ఈ సంవత్సరం పడలేదు. పిల్లలిద్దరు బాబులేనట్టు గవర్నమెంట్ స్కూల్ చదువుతుంది. ఇక్కడికి ఉదయం నుంచి తిరుగుతుంది. ఇప్పటికి మాత్రం పని చేస్తాను. ఇప్పుడు ఏంటంటున్నారు? ఎలక్ట్రికల్ ఎలాగైపోయిందమ్మా? ఎన్ని మీటర్లు? అది 3 మీటర్లు తెలుస్తుంది. 3 మీటర్లు ఒకే ఆధారం మీద. ఒకే ఆధారం. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తారా? చనిపోయాను. పిల్లలు మాకు కష్టపడితే కానీ మాది ఒకే మీటర్. మా మీటర్లో 3 మీటర్లు కలిసిపోయింది. తల్లికి వందనం పడలేదు. కింది సంవత్సరం అంత ముందు పడింది. ఈ సంవత్సరం పడలేదు. పిల్లలిద్దరు బాబులేనట్టు గవర్నమెంట్ స్కూల్ చదువుతుంది. ఇక్కడికి ఉదయం నుంచి తిరుగుతుంది. ఇప్పటికి మాత్రం పని చేస్తాను. ఇప్పుడు ఏంటంటున్నారు? ఎలక్ట్రికల్ ఎలాగైపోయిందమ్మా? ఎన్ని మీటర్లు? అది 3 మీటర్లు తెలుస్తుంది. 3 మీటర్లు ఒకే ఆధారం మీద. ఒకే ఆధారం. ఓకే.